ఆవిర్భావ సభపై తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ తర్వాత మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీలో కలకలం రేపారు. ఆమె కొత్త పార్టీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారా? సింగరేణి జాగృతి ఏర్పాటు అందుకో మొదటి అడుగా. ముందు నుంచి తనకు కలిసి వచ్చిన సింగరేణి ప్రాంతం నుంచే తన కొత్త పార్టీ అడుగులకు శ్రీకారం చుడుతున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా 2 సార్లు అధికారిక సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉండగా సింగరేణి జాగృతి పేరిట మళ్లీ కవిత కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం వెనుక మతలబేంటి? కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు ఎంత నిజమో ఆయా వారసత్వాల్లో గొడవలు అంతే నిజమన్నది రాజకీయాల్లో ఉన్న కుటుంబాలను చూసినప్పుడు ఎవరికైనా సులభంగానే అర్థమయ్యే విషయం. గత నెల ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలో నెగిటివ్ పాయింట్సే లీడ్ గా తన తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడమే అందుకు నిదర్శనం. అది కొన్ని రోజుల తర్వాత, అది కూడా కవిత అమెరికాలో ఉన్న టైంలో బయటకు లీక్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేసింది. కవిత తమ పార్టీలో కోవట్లున్నారని మాట్లాడి ఏకంగా తన తండ్రిపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కవితకు సోదరుడైన కేటీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా పలు రకాలుగా వివరణ ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ ను కార్నర్ చేశాయి. కవిత ఇష్యూ అంత కలకలం రేపుతుంటే కేటీఆర్ మాత్రం కవిత లేక పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని, అందరం సమానమే అని స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడడం సరికాదని, అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని కవితకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. మొత్తానికి కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు ఎలా ఉన్నా కవిత కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం ముమ్మరమైంది. ఇదే సమయంలో కవిత తనకు ముందు నుంచి పట్టున్న సింగరేణిపై దృష్టి సారించడం, తాజాగా సింగరేణి కార్మిక సంఘం నేతలతో హైదరాబాద్ లో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను కూడా నియమించడంతో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనే చర్చతో పాటు ఆమె కొత్త పార్టీకి సింగరేణి జాగృతి సంఘం మొదటి అడుగు కాబోతుందా అనే చర్చ మొదలైంది. దానికి తగ్గట్లే ఆమె సింగరేణి జాగృతి కార్యాలయం కూడా ప్రారంభించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అనుబంధంగానే సింగరేణి జాగృతి కూడా పనిచేస్తుందని కవిత ప్రకటించినప్పటికీ ఆ అవసరం ఏముందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2 సార్లు అధికారిక గుర్తింపు సంఘంగా కూడా టీబీజీకేఎస్ పనిచేసిన నేపథ్యంలో ఇంతకాలం లేనిది ఇప్పుడే టీబీజీకేఎస్ కు అనుబంధంగా ఇంకో సంఘం ఆవిర్భావం ఎందుకన్న చర్చకు ఆస్కారం కల్పించారు కవిత. దీంతో మెల్లిమెల్లిగా కవిత తన కొత్త పార్టీ వైపు అడుగులేస్తున్నారని, అందులో భాగంగానే మొట్టమొదట తనకు అంతో ఇంతో పట్టున్న సింగరేణి వైపు దృష్టి సారించిందంటున్నారు. సింగరేణిలో తనకున్న ఫాలోయింగ్ లెక్కలు వేసుకుని వెనువెంటనే పార్టీని ప్రకటించే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కొత్త పార్టీ పెట్టడమా, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్టుగా ఏదైనా జాతీయ పార్టీ వైపు చూడడమా, లేక బీఆర్ఎస్ తోనే కొనసాగడమా అనే అన్ని అంశాలకు సింగరేణి జాగృతి ఏర్పాటుతో చోటు చేసుకునే పరిణామాలు తేటతెల్లం చేయనున్నాయి. ఆ పరిణామాలే తనకు ఉపయోగపడతాయన్న ధీమాతోనే మొట్టమొదట సింగరేణి నుంచి తన పార్టీ ఆపరేషన్ను కవిత ప్రారంభించారంటున్నారు.
కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత చేసిన కామెంట్స్ తో ఆ దయ్యాలెవరన్న చర్చ పెద్ద ఎత్తున ఓవైపు జరుగుతున్న నేపథ్యంలో కవిత తీసుకుంటున్న కొత్త స్టెప్స్ ఇప్పుడు అంతర్గతంగా బీఆర్ఎస్ శ్రేణులకి అంతుపట్టకుండా తయారైందంట. ఒకవైపు తమ దేవుడు కేసీఆర్ అంటూనే ఇంకోవైపు పార్టీలో కీలకంగా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోకుండా ఆమె తన శైలిలో తాను తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు చూస్తుంటే వేరుకుంపటి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకు సింగరేణి జాగృతి కవిత ఎపిసోడ్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ఇంతవరకు రియాక్ట్ కాకపోవడం పార్టీ నాయకులకు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోందట. తన కూతురు కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడటం లేదు. దాంతో కూతురు విషయంలో డాడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. కొత్తగా ప్రకటించిన సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె సొంత యాక్షన్ ప్లాన్ తో నిర్ణయాలు ప్రకటిస్తూ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతూ ఉన్నా ప్రత్యర్థి పార్టీలు విమర్శల దాడులు చేస్తూ ఉన్నా కేసీఆర్ సైలెంట్ గానే ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడినా కేసీఆర్ ఎప్పటిలాగే ఫామ్ హౌస్ లో గడిపిస్తున్నారు. దాంతో ఆయన వైఖరిలో గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికదా హరీష్ రావును పిలిపించుకుని తాజా పరిణామాలపై చర్చించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె పాత ఆరోపణల్ని రిపీట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం చేకూరుస్తుందని పలువురు సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారంట. పార్టీలో ఎంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగుడుపాడడం లేదని ఆమె అనుచరులంటున్నారు. తాను రాసిన లేఖకు స్పందించకపోగా దూతలతో రాయబారం నడుపుతూ ఉండడంపై ఆమె అసహనంతో ఉన్నారంట. పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా తన తండ్రి ఇష్టపడడం లేదా అని కవిత తన సన్నిహితుల వద్ద అంటున్నారంట. నేరుగా పిలిపించి మాట్లాడితే పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కానీ కేసీఆర్ నుంచి స్పందన లేకపోవడంతో కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలోని బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందని కవిత మరోసారి ఆరోపించారు. మంచిర్యాల పర్యటనకు వెళ్లిన ఆమె మార్గ మధ్యలో పెద్దపల్లి వద్ద ఆగారు. అక్కడికి స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్ను కవిత కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కొన్నాళ్లు సొంతంగానే కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జాగృతి ఆధ్వర్యంలోనే పోరాటాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే పార్టీ క్యాడర్ కు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో సింగరేణి జాగృతి ఏర్పాటు సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులను కాకుండా యూనియన్లు యాక్టివ్ గా ఉన్న యువ నాయకులను పిలిపించుకోవడం అందుకు ఊతమిస్తోంది. అదే సమయంలో కలిసి వచ్చే బీసీ సంఘాలు నేతలతో ముందుకెళ్లాలన్న యోచనలో కవిత ఉన్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లకు అసలు ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదంట. కవిత ఎపిసోడ్ పై మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయంట. వాళ్లను కాదని ఏం మాట్లాడలేని పరిస్థితి ఉందని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అది మళ్లీ నెగిటివ్ అయి తమకే తగులుతుందని ఆందోళన చెందుతున్నారంట. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ సీనియర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని కవిత ఎపిసోడ్ పై మీడియా ప్రశ్నించగా ఆ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆమె బదులిచ్చారు. ఇలాగే చాలా మంది సీనియర్ లీడర్లు అధిష్టానం స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న కేటీఆర్ తర్వాత అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే కవిత ఎపిసోడ్ పై కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే ముందు కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన అది అసలు పెద్ద విషయమే కాదని కొట్టిపారేశారు. దాంతో పార్టీ నేతలు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తమ నేతల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు. ఇక కేసీఆర్ తో హరీష్ రావు ఫామ్ హౌస్ లో భేటీ అయి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్పై చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కవిత అసలు ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశంపైన చర్చ జరిగినట్టు సమాచారం. అది అలా ఉంటే కవిత చేస్తున్న కార్యక్రమాలు, పర్యటనల్లో తెలంగాణ జాగృతి బ్యానర్లు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తో సంబంధం లేకున్నాని జాగృతి ఆధ్వర్యంలోని కవిత సమావేశాలు, పర్యటనలు కానిచ్చేస్తున్నారు. కవిత లేఖ వివాదంపై బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా స్పందించవద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ నేతలంటున్నారు. మొత్తానికి కవిత పర్యటనల్లో బీఆర్ఎస్ నాయకులు జెండాలు లేకపోవడం, ఆమె లేఖ లీక్, నాయకుల నిశ్శబ్దంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయంటున్నారు. అయితే కవిత మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. హైదరాబాద్ లో సింగరేణి జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకంగా జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తానంటున్నారు. కమిషన్ నోటీసులపై పార్టీ నేతలెవరూ స్పందించని పరిస్థితుల్లో కవిత రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలి ఆంతర్యం అంతుపట్టక గులాబీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారు.